విజయవాడ సెంట్రల్ నియోజకవర్గంలో హై టెన్షన్ నెలకొంది. టీడీపీ వైసీపీ నేతలు బాహాబాహికి దిగారు. డీఎస్సీలో జరిగిన అక్రమాలపై సిబిఐ విచారణ కోరుతూ రాష్ట్ర వ్యాప్తంగా వైసీపీ ఆందోళనకు పిలుపునిచ్చింది. ఇందులో భాగంగా విజయవాడ సెంట్రల్ నియోజకవర్గంలో మాజీ ఎమ్మెల్యే మల్లాది విష్ణు నేతృత్వంలో వైసీపీ నేతలు ఆందోళన చేపట్టారు. ముత్యాలమ్మపాడులోని గవర్నమెంట్ ప్రెస్ దగ్గర టెంట్ వేసి ఆందోళన నిర్వహించారు. ఈ సమయంలో స్థానిక ఎమ్మెల్యే బోండా ఉమా తన అనుచరులతో కలిసి వైసీపీ దీక్ష శిబిరానికి వచ్చారు. వైసీపీ వేసిన టెంట్లను కూల్చివేశారు, కుర్చీలను విరగ్గొట్టారు. ఎమ్మెల్యే బోండా ఉమా ఆయన అనుచరులతో వైసీపీ కార్యకర్తలు వాగ్వాదానికి దిగారు. ఇరు వర్గాల మధ్య తోపులాట జరిగింది. సమాచారం అందుకున్న పోలీసులు హుటాహుటిన అక్కడికి చేరుకుని ఇరు వర్గాలను అడ్డుకున్నారు. ఇక ప్రస్తుత పరిస్థితికి సంబంధించి పూర్తి అప్డేట్స్ మా ప్రతినిధి జయరాజ్ అందిస్తారు. జయరాజ్. సుమిత్ర, తీవ్రమైన గందరగోళమైన వాతావరణం. డిఎస్సీ అక్రమాలపై సిబిఐ విచారణ జరపాలని వైసీపీ ఇచ్చినట్టు పిలుపు మేరకు ఈరోజు విజయవాడ సెంట్రల్ నియోజకవర్గంలో వైసీపీ ఆధ్వర్యంలో దీక్ష జరుగుతూ ఉంది. అయితే దీనికి అనుమతులు లేవు అని చెప్పేసి టీడీపీ దీనికి అభ్యంతరం వ్యక్తం చేస్తూ ఎమ్మెల్యే బోండా ఉమా ఆయన అనుచరులు ఇక్కడికి విజయవాడ ప్రభుత్వ ప్రింటింగ్ ప్రెస్ దగ్గరకు వచ్చారు. ఇక్కడ ఉన్నటువంటి టెంట్ అంతా కూడా పీకేసినటువంటి పరిస్థితి ఉంది. మొత్తం ఇరు వర్గాల మధ్య జరుగుతున్నటువంటి వాదోపవాదాలు, చాలా తీవ్ర కోడిగుడ్లు విసురుకోవటం, మొత్తం ఇక్కడ వాతావరణం అయితే చాలా ఉద్రిక్తంగా ఉండే. పోలీసు బలగాలు వచ్చినప్పుడు కూడా చూడొచ్చు మనం ఎంత తీవ్ర స్థాయిలో తోపులాట జరుగుతుందో. రెండు వర్గాల మధ్య జరుగుతున్నటువంటి తోపులాటను మనం ప్రత్యక్షంగా చూడవచ్చు. మొత్తం ఉదయం నుంచి గంట నుంచి కూడా ఈ ప్రస్థానం కొనసాగుతూ ఉంది. డిఎస్సీ అక్రమాలపైన సిబిఐ విచారణ జరపాలని చెప్పేసి వైసీపీ చేస్తున్నటువంటి నిరసన కార్యక్రమంలో భాగంగా ఈరోజు విజయవాడ సెంట్రల్ నియోజకవర్గంలో మాజీ ఎమ్మెల్యే సెంట్రల్ నియోజకవర్గ వైసీపీ ఇన్ఛార్జిగా ఉన్నటువంటి మల్లాది విష్ణు ఆధ్వర్యంలో జరుగుతున్నటువంటి ఈ నిరసన కార్యక్రమం తీవ్రమైనటువంటి చోటు చేసుకుంది. ఇక్కడ చూడొచ్చు మనం ఇరు వర్గాల మధ్య ఒకవైపు టీడీపీ, ఇంకొక వైపు వైసీపీ నాయకులు ఒకరికి ఒకరు చాలా తీవ్ర స్థాయిలో తీవ్ర పదజాలంతో నినాదాలు చేస్తున్నటువంటి అంశాన్ని ఇక్కడ మనం చూడొచ్చు. పోలీసు బలగాలు రోపే పార్టీ కూడా వచ్చి ఇక్కడ అదుపు చేస్తున్నప్పుడు కూడా ఎక్కడ అదుపు చేసేటటువంటి అదుపులోకి వచ్చే పరిస్థితి లేదు. తీవ్రంగా ఒకళ్ళపైన ఒకళ్ళు తీవ్రమైన నిందారోపణలు, వ్యతిరేక స్లోగన్లు చేస్తూ ఇక్కడ వాతావరణం అయితే చాలా ఉద్రిక్తంగా ఉంది. ప్రత్యక్షంగా ఇక్కడ చూడొచ్చు జరుగుతున్నటువంటి పరిస్థితి. మొత్తం మీద దీనికి అనుమతి లేదు అని చెప్పేసి జరుగుతున్నటువంటి ఈ నిరసన కార్యక్రమానికి ఏ విధమైనటువంటి పోలీసుల అనుమతి లేదు అని చెప్పేసి టీడీపీ అభ్యంతరం వ్యక్తం చేస్తూ ఉంది. మొత్తం వైసీపీ ఒకవైపు టీడీపీ పైన వ్యతిరేకమైన నినాదాలు చేస్తూ ఉంది, మరొక వైపు టీడీపీ వైసీపీ చేస్తూ ఉంది. ఇక్కడ ఉన్నటువంటి పరిస్థితి ఒక్క నిమిషం ఒక్క పరిస్థితి ఇక్కడ చూడవచ్చు. వైసీపీ ఎమ్మెల్యే మల్లాది విష్ణు మన దగ్గర ఉన్నారు. ఇక్కడ తీవ్రంగా ఉద్రిక్తమైన పరిస్థితులు, ఒకళ్ళు తోపులాట జరుగుతున్నటువంటి పరిస్థితి మనం ఇక్కడ చూడొచ్చు. పూర్తిగా దౌర్జన్యం, రౌడీయిజం ఆంధ్రప్రదేశ్లో గొంతు నొక్కేటటువంటి ప్రయత్నం చేస్తూ ఉన్నారు. ఈరోజు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ శాంతియుతంగా సిబిఐ ఎంక్వైరీ కావాలి, లోకేష్ రాజీనామా చేయాలి అని డిమాండ్ చేస్తూ మేము ఈ రకంగా చేస్తూ ఉంటే చూడండి, ఎక్కడి నుంచి వందలాది మంది వచ్చి మా టెంట్ని ధ్వంసం చేశారు, మా కార్యకర్తలను కొట్టారు, మా మీద కోడిగుడ్లు వేశారు. రౌడీజమా? పోలీసు ఉందా లేదా? రాష్ట్రంలో శాంతి భద్రతలు ఉన్నాయా లేదా? చంద్రబాబు నాయుడు గారికి చెప్పి పంపించారా? ఇదంతా పూర్తిగా రౌడీజం చేసేటటువంటి పరిస్థితి ఈరోజు కనపడుతోంది. అనుమతి లేకుండా చేస్తున్నారు మీరు. అనుమతి లేదు. పోలీసులకి 48 గంటల ముందు చెప్పాం, వాళ్ళు అనుమతి ఇస్తేనే ఇక్కడ పెట్టుకున్నాం. అనుమతి ఉందా లేదా అనేది పోలీసు వాళ్ళు చూస్తారు. తెలుగుదేశం వాళ్ళకి ఎందుకు, పోలీసు వాళ్ళకి ఎందుకు? పోలీసు వాళ్ళు చూస్తారు. ఇది పూర్తిగా ఏకపక్షంగా జరిగినటువంటి దాడి. దీన్ని తీవ్రంగా ఖండిస్తా ఉన్నాం. రాజీనామా చేయాలి, లోకేష్ వెంటనే రాజీనామా చేయాలి అని చెప్పి డిమాండ్ చేస్తున్నాం. వైసీపీ వెర్షన్, టీడీపీ వెర్షన్ కూడా కనుక్కునే ప్రయత్నం చేస్తాం. ఇక్కడ తీవ్రమైన ఉద్రిక్త వాతావరణం, ఏం జరుగుతుందో తెలియని వాతావరణంలో ఇక్కడ నిరసన కార్యక్రమం జరుగుతూ ఉంది. అసలు పూర్తి స్థాయిలో అటు టీడీపీ ఇటు వైసీపీ రెండు వర్గాలు
బాహాబాహికి ఇక్కడ పరిస్థితి మనం చూడొచ్చు. మొత్తం పోలీసు రోడ్డు పార్టీలు వచ్చి ఇక్కడ